మీ ట్రైన్‌లో ఏదో 'వెంకి' సినిమా చూసి, 'వెంకి' సినిమాలాగా నైట్ పోతే ట్రైన్‌లో రాత్రి 10 తర్వాత పెద్ద పెద్ద కేకలేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? పెద్దగా స్పీకర్ పెట్టి సినిమా చూద్దాం అనుకుంటున్నారా? లేదా మీ ల్యాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్‌లోనో, అమెజాన్‌లో మంచి సినిమా పెట్టి చూద్దాం అనుకుంటున్నారా? లేదా మీ ఫ్రెండ్స్‌తో పేకాటాడుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ పెద్ద పెద్ద కేకలేద్దాం అనుకుంటున్నారా? లేదా తీసికి తెలియకుండా మందు కొడదాం అనుకుంటున్నారా? ఇవన్నీ ట్రైన్‌లో చేయమాకండి. ఇప్పుడు పెద్ద కఠినమైన రూల్స్ వచ్చాయి. యాక్చువల్‌గా ఈ రూల్స్ మే 1, 2025 నుంచి అప్పయినాయి. ఆ రూల్స్ ఏంటంటే ట్రైన్‌లో మీరు రాత్రి 10 తర్వాత పెద్ద పెద్దగా శబ్దాలు చేయడం కానీ, పాటలు పాడటం కానీ, లేకపోతే సినిమాలు చూస్తాం కానీ, ఇలా లైట్లు వేయటం కానీ, ఇలా చేసి పక్కనోళ్ళు డిస్టర్బ్ చేస్తే కనుక, పక్కనోళ్ళు కనుక 139 నెంబర్‌కి ఫోన్ చేసి కంప్లెయింట్ ఇస్తే వెంటనే ఆర్సీనో తెక్కేదో ఆర్ఎఫ్సీ వస్తారు. అంటే రైల్వే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి నిశ్శబ్ద ఉల్లంఘన నియమం ప్రకారం మీ దగ్గర నుంచి సుమారు ఒక 500 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేస్తారు. ఓకే, 500 నుంచి 1000 రూపాయల దాకా వసూలు చేస్తారు. సో మీరు ఇంకా దొంగచాటుగా మధ్య తాగుదాం అనుకున్నా, అంతే మందు కొడదాంలే, సినిమా 'వెంకి' సినిమా మందు కొడదాంలే అనుకున్నాను. పట్టుకున్నా అనుకో, మీకు 1000 రూపాయల దాకా ఫైన్ ఉంది. ఇంకా 1000 రూపాయల ఫైన్తో పాటు మిమ్మల్ని జైల్లో కూడా పెడతారు. 1 ఇయర్ జైలు శిక్ష. మీకు చైన్ లాగారనుకోండి అనవసరంగా, మళ్ళీ 1 ఇయర్ జైలు శిక్ష, 1000 రూపాయలు జరిమానా. ఓకే, అలా కాకుండా కొందరు ఏం చేస్తారు, టికెట్లు బుక్ చేసి రిజర్వేషన్ లెక్క అనుకోండి, 200 నుంచి 500 నుంచి 1000 రూపాయల దాకా మీకు ఛార్జెస్ పడి. అయితే ఇవి ఇప్పటి నుంచో ఉన్న మీకు డిసెంబర్ నుంచి కొత్తగా అది స్ట్రిక్ట్ చేశారు. మీకు తెలుసా, ఈ రైల్వే డిపార్ట్మెంటు ఇలా జరిమానాల రూపంలో సుమారు 1500 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేసింది. మొత్తం దేశం మొత్తం మీద మన రైల్వే సంస్థ 1500 కోట్ల జరిమానా ఎలా వసూలు చేసి అర్థం చేసుకోండి. సో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో 'వెంకి' సినిమాలో చూసి ఎంజాయ్ చేద్దాం అని కుదరదు. ఓకే, రూల్స్ వచ్చినాయి. మీరు కావాలంటే మన ఫోన్ పెట్టుకొని స్పీకర్స్ పెట్టుకుని, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు, ప్రాబ్లం లేదు. కాదు పక్కన వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. అయితే దీని మీద మీ కామెంట్స్ ఏం చెప్పండి. దీని మీద చాలామంది ఏమంటున్నారంటే, రైల్వే దొంగలు పెట్టినప్పుడు వస్తువులు తీసుకెళ్తారు, వాటి గురించి పట్టించుకోరు, రైల్వేలో గొడవలు జరుగుతాయి, వాటి గురించి నిన్నగా రీసెంట్గా ఒక కపుల్స్ చనిపోయారంట ట్రైన్లో, వాటి గురించి పట్టించుకోరు. కానీ ఇలాంటి నియమాలు రూల్స్ పెట్టి మా దగ్గర నుంచి బాగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇది చాలా తప్పని చెప్పి అంటున్నారు. సో ఇలా రూల్స్ పాటించడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజం, వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ మధ్య రైల్వే మంచి స్ట్రిక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మీకు మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు టికెట్లు కనుక టికెట్లు ఓన్లీ 8 నుంచి 10 లోపు బుక్ చేసుకోవాలి అని చెప్పి ఇలా రూల్స్, ఆధార్ కార్డు లింకప్ చేయించి చేస్తారు. దీంతోపాటు ఈ కొత్తగా ఈ రైల్వే నియమాలు, ఇది నిశ్శబ్ద నియమం ఉల్లంఘన, మద్యపాన నిషేధం, ఇలాంటి రూల్స్ పెట్టి జనాభా దగ్గర నుంచి వసూలు చేస్తారు. అయితే రైల్లో మనకి ఎక్కువ స్లీపర్స్ క్లాస్ ఇబ్బంది ఏమిటంటే, గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మనం టికెట్ బుక్ చేసుకుంటాం, చాలా రోజులు టికెట్ బుక్ చేసుకుంటాం. కానీ టికెట్ బుక్ చేసుకుని వచ్చి మా సీట్ ఇవ్వండి, చోటు ఇవ్వని చెప్పి దబాయించి మరీ కూర్చుంటారు. కొందరు రిజర్వేషన్ నువ్వు మా సీట్లో కూర్చుని చెప్పి కొంత డిస్టర్బెన్స్. ఇంకా ఈ మధ్య మీకు తెలిసిన కొంతమంది ట్రైన్లు తిరుగుతూ ఉంటారు, ముఖ్యంగా హిజ్రాలు తిరుగుతూ ఉంటారు, కొజ్జాలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చప్పట్లు కొడితే బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో అలాగే కొన్ని ఏరియాల్లో ట్రైన్లు వెళ్తుంది, దొంగతనాలు రాళ్ళు ఇస్తారు, ఫోన్ లాక్కెళ్తారు. సో వీటి మీద కూడా రైల్వే పొద్దు దృష్టి పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఏదేమైనా ఈ కొత్త రోజు గుర్తుంచుకోండి, ఎందుకంటే మనం ఈ డిసెంబర్ 1 రేపు వచ్చి సంక్రాంతి ఊళ్ళో తిరిగి వెళ్తూ ఉంటాం కాబట్టి రైతు 10 తర్వాత గోల్ చేయకూడదు. ఎవరైనా మనం తెలియకుండా 133 కంప్లైంట్ ఇచ్చామంటే మనం ఏం చేయలేము. సో జాగ్రత్తగా ఉండండి. నేను ఏమైనా పరిచింది దీనిపైన మీకు కామెంట్స్ చేయండి. సో ఇలా రూల్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టేనా కాదా? సో దీనిపై మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇది ఎంతో యూజ్ అయ్యింది. థ్యాంక్ యూ.